వెల్కమ్ టు లేపాక్షి టీవీ. నేను మీ యాంకర్ శ్యామ్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు వచ్చి సుమారుగా 10 నెలల కాలం అయితే పూర్తయింది. మరి ఈ 10 నెలల కాలంలో ఆయన అమలు చేస్తానన్న పథకాలు ఏవైతే ఉన్నాయో సుమారుగా ఒక 100 రోజుల కాలంలోనే పథకాలు అనేవి పూర్తి చేసి చూపిస్తాం. ఏ గవర్నమెంట్ వల్ల సాధ్యం అవ్వలేదు, మా గవర్నమెంట్లో సాధ్యమైంది, మేము చేసి చూపిస్తామనేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలల కాలం అయితే పూర్తయింది. మరి ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలు ఎంతవరకు నెరవేర్చారు, ఎంతవరకు ప్రజలకి అనుకూలంగా ఈ ప్రభుత్వం కొనసాగుతుంది, ఏంటి అసలు ప్రజలకి ఏ రకమైన పథకాలు అనేవి అందుబాటులోకి వచ్చాయి, ప్రజల్లో రేవంత్ రెడ్డి గారి గురించి అభిప్రాయం ఏ విధంగా ఉంది. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ గట్కేసరికి సంబంధించి మల్లారెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో అయితే ఉన్నాం. ఇక్కడ ప్రజలు మరి ఏ విధంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ఎలా ముందుకు కొనసాగుతున్నారు, ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానంలో ఎలాంటి తెలంగాణకి ఏమన్నా మార్పులు వచ్చాయా, ప్రజలకి మంచి జరుగుతుందా లేదా, అసలుకి గవర్నమెంట్ వల్ల ప్రజానికానికి ఉపయోగం ఉందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రజల్లోకి వెళ్ళి అడిగే ప్రయత్నం కూడా మనం చేద్దాం. ప్రస్తుతం అయితే మనం గట్కేసర్ దగ్గరలో ఉన్నాం. మరి ఇక్కడ ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుందో ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, మీ పేరు సార్? శ్రీనివాస్ గారు. ఏం చేస్తుంటారు సార్? నేను మార్కెటింగ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలల కాలం పూర్తయింది కదా, ఏ విధంగా కొనసాగుతుంది ప్రభుత్వం? ప్రస్తుతానికి పర్లేదు, ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఓకే. మరి ఆయన ఇస్తానన్న పథకాలు ఎంతవరకు అమలు చేయగలిగారు? ఇప్పుడు ఒక్కొక్కటి అవుతున్నాయి కదండి, ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. చూద్దాం, ఇంకా టైం ఇద్దాం. ఇక మీకైతే ఇప్పటి వరకు ఏ పథకాలు అందుబాటులోకి వచ్చాయి? ఎలక్ట్రిసిటీ వచ్చింది, రేషన్ కార్డులు ఆల్రెడీ ఉన్నాయి, ఫ్రీ బస్ ఒకటి ఇదైంది. ఇంకా చూద్దాం, ఆరోగ్యశ్రీ ఒకటి పెంచారు కదా, అదొకటి బాగానే ఉంది. సార్, ఎడ్యుకేషన్ గురించి మీకు ఐడియా ఉందా లైట్గా? పర్వాలేదు. మరి ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది, మరి నిరుద్యోగత ఏమైనా తగ్గిందంటారా ఈ 10 నెలల కాలంలో? ఇప్పుడే కదా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది, ఇంత తొందరగా ఇమ్మీడియట్ అంటే కాదు కదా, కొంచెం టైం ఇవ్వాలి. మరి ఇప్పటి వరకు అయితే ఎలా కొనసాగుతుందంట? మొన్న ఇది డిఎస్సి ఏదో ఇచ్చారు కదా, 11,000 జాబ్స్ ఏదో ఇస్తా అంటున్నారు కదా, అది ఓపెన్ అయితే చూద్దాం. మరి ఇప్పటి వరకు అయితే మంచిగానే కొనసాగుతుందంటారా? పర్వాలేదు. నా పేరు శోభారాణి గారు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు. మరి ఏంటమ్మా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలల కాలం పూర్తయింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడే ఏం మెరుగులేదు, అప్పుడే మెరుగుండే. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. మరి ఈయన వచ్చిన తర్వాత మహిళలకి పథకాలు ఇస్తాననేసి చెప్పాడు కదా, ఇప్పుడు ఈ బస్ పథకం ఒకటే అయింది. అంటే ఏమేమి పథకాలు ఇస్తానన్నాడు ఫస్ట్ మహిళలకి? గృహలక్ష్మిలో కరెంటు ఇస్తా అన్నాడు, కొందరికి వస్తుందిలే, కరెంటు కూడా వస్తుంది, బస్సుది వస్తుంది, గ్యాస్ వస్తలేవు, గ్యాస్ మహిళలకు 2,500 వస్తలేవు, వీళ్ళకి నిరుద్యోగ వృత్తి లేదు, ఇంకేమున్నాయి, అదే ఏవి లేవు, ఇవే వస్తున్నాయి. మరి మహిళలకి 1,500 రూపాయలు ఇస్తానన్నాడు కదా రేవంత్ రెడ్డి, ఇవ్వట్లేదా ఇప్పుడు? ఇవ్వలేదయ్యా. మరి ఈ ఉచిత కరెంటు కూడా అందరికీ వస్తుందంటారా? అందరికి వస్తలేదు, కొందరికే వస్తుంది. మరి 500కే గ్యాస్ అన్నారు, అది సాధ్యమైందా? అది సాధ్యం కాలేదు. ఇంకెవరికి కొందరికి వస్తుంది అంటున్నారు, వచ్చిన వాళ్ళు ఎవరో రాని వాళ్ళు ఎవరో ఎవరికి తెలియదు. ఇంకా మరి ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా? ఇక ఉపయోగం అని అంటే ఉంది అనుకోవచ్చు, లేదు అనుకోవచ్చు, లేదంటే లేదు, ఉందంటే ఉంది. ఉంది. ఈ బస్ కిరాయి పెట్టుకోకపోకని అయితే ఎవరు ఉండరు, దీనివల్ల వచ్చే లాభం లేదు, నష్టం లేదు. అసలు ఈ పథకాలు అనేవి ఇవ్వటం వల్ల ఉపయోగం ఏంటంటారు? ఏది ఉపయోగం లేదు, ఎవరి కష్టం వాళ్ళు చేసుకుంటారు. కొన్ని ఇప్పుడు పంటల మీద మాకు బోనస్లు ఇవ్వడం కానీ, పంటలు పెంచడం కానీ, ధరలు పెంచి ఇంకేమన్నా అది చేయాలి, కానీ దీని మీదనైతే వచ్చేటిది ఏం లేదు. ఇప్పటివరకు అయితే వచ్చింది ఏం లేదు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 10 నెలల కాలంలో ప్రజలకు అనుకూలంగానే నడుచుకుందంటారా? అనుకూలం అని అంటే కొందరికి ఏవో వాళ్ళు అనుకునేటోళ్ళకి అనుకూలం అనిపిస్తుంది, అందరికైతే అనుకూలం లేదు. అందరికైతే అనుకూలం లేదు. అప్పటికి ఇప్పటికి ఏం మారింది? 10 నెలల కాలంలో తెలంగాణలో ఏమైనా మార్పులు అనేవి వచ్చాయా? ఏం మార్పులు ఏం లేవు. ఏం మార్పులు లేవు. మొన్న అది ఇస్తా అన్నాడు, రుణమాఫీ ఇస్తా అన్నాడు, ఎవరికి ఇచ్చిండో ఎవరికి ఇవ్వలేదో అవి లేవు. ఇప్పుడు రైతు బంధువులు లేవు. ఏమి ఇస్తున్నాడో ఏం పోతుందో ఆయనకే తెలియాలి, గవర్నమెంట్కే తెలియాలి. 2 లక్షల రుణమాఫీ సాధ్యం కాలేదని మీరు అంటారా? సాధ్యం కాలే, అందరికైతే రాలేదు. అవి కూడా ఇప్పుడు 40,000 ఉన్న వాళ్ళకి కూడా కొందరికి రాలేదు. మరి అందరికీ చేసాం రుణమాఫీ అని చెప్పుకుంటున్నారు కదా, అది తప్పు. అందరికీ అయినాడు ఆయన ఇచ్చినట్టు.
అన్ని లిటికేషన్స్ పెట్టుకుంటా అది ఇది ఉంది అది ఉంది, రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డులే ఆ గవర్నమెంట్ ఇవ్వలేదనే మనం పక్కకు పెట్టినాం. మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా రేషన్ కార్డులు ఇవ్వకుండా వీళ్ళకి లేదు, రేషన్ కార్డు లేదు, ఇది లేదు అది లేదు అని పక్కకు పెట్టి ఇప్పుడు రుణమాఫీలు ఎవరికి చేసిండ్రో ఎవరికి చేయలేదో మాకైతే ఎవరికి కాలే. మీకైతే ఎవరికి కాలేదు. మీకు మంచిగా అనిపిస్తలేదు ఈ గవర్నమెంట్? మరి ఇక మంచి అనేది ఏముంది, ఆ గవర్నమెంట్లో లోటుపాట్లు ఉన్నాయి, ఈ గవర్నమెంట్లో కూడా ఇంకెక్కువ ఉన్నాయి. ఈ గవర్నమెంట్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి. మీ పేరమ్మా? నా పేరు రామక్క. రామక్క. ఏం చేస్తుంటారమ్మా? ఏముంది చెయ్య, కూలీలు పని చేస్తాం. పని చేస్తుంటారు. మరి ఏంటి రేవంత్ రెడ్డి వచ్చి 10 నెలలు అయింది కదా, ఏమన్నా మంచిగా జరిగిందా ఈ 10 నెలల్లో? ఏది జరగలేదు. ఏది జరగలేదు. పింఛన్ వస్తుందా మీకు? వస్తుంది. ఎంత ఇస్తున్నారు? 2000 ఇస్తుంది. 2000. 4000 ఇస్తానన్నాడు కదా, ఇవ్వట్లే 4000? తెలియదు మరి. గెలవక ముందు ఎంత ఇస్తానన్నాడు? 4000 ఇస్తాడు. మరి ఇస్తున్నాడా? ఇంకేమైనా పథకాలు వస్తున్నాయా మరి మీకు? మాకే పథకాలు. ఏం పథకాలు రావట్లే? ఈ ఉచిత బస్సు పెట్టారు కదా, పెట్టిండు. మరి ఇది ఉచితమే కదా? ఉచితమే. ఇంకేం రావట్లే? ఏమి లేదయ్యా. మరి ఎట్లా అనిపిస్తుంది పరిపాలన? ఎట్లా అనిపింది నాకు అంత వాళ్ళు వెళ్తారు. అయ్యా నాకు మా ఏడు పని చేయదు. మేము స్టీల్ సామాన్ అనుకుంటాం. ఏంటి రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలల కాలం పూర్తయింది కదా, ఎలా కొనసాగుతుంది గవర్నమెంట్ ఇప్పుడు? ఎలాగుంది అంత బస్సులా ఫ్రీ బస్ అని మొత్తం ఒకరి కాలు ఒకరు దొక్కడము, అసలు ఇది పెట్టేది లేకుండే. కానీ పింఛని 4,000 ఇస్తా అన్నాడు. గెలవక ముందుకు గెలిచినాక అదేం లేదు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు, అది లేదు. 5 పథకాలు ఒప్పుకుండు. జాగున్న వాళ్ళకి ఇల్లు కట్టిస్తామన్నాడు. మొత్తానికి లేని వాళ్ళకు ఇల్లే ఇస్తా అన్నాడు, అది కూడా ఏం లేదు. మా ఆయన ఇట్లా లేదు, చనిపోయిన ఆయన. మరి పథకాలు ఏమేమి ఇస్తున్నాడు ఈయన వచ్చిన తర్వాత? మీకు ఏ పథకాలు అందుబాటులోకి వచ్చాయి? ఏం లేవు కదా, ఏం లేవు. ఖాళీ బస్సు ఒకటే ఫ్రీ తప్పించి ఏం లేవు. ఇంకా మహిళలకి 1,500 రూపాయలు ఇస్తానన్నారు కదా, అవి లేవు, ఏవి లేవు. ఆయన ఒప్పుకునే ఏం ఇంకా జరగలేదు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు, అది లేదు. అది కూడా లేదు. ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అన్నారు, అది లేదు. ఏం లేదు. ఆయన ఓన్లీ ఫ్రీ బస్సులు పెట్టినామంటే పెట్టినాం అంతే. అది కూడా ఎక్కాలంటే కూడా భయం అవుతుంది మాకు. జనాలు కాళ్ళ తొక్కుడు, నిలబడలేకపోతున్నారు. ఫ్రీ బస్సులు అని యాత్రలకు అటు ఇటు అని తిరుగుతున్నారు. ఇక మరీ ఘోరంగా బస్సులు కూడా సరిగ్గా లేవు అనుకుంటున్నారు చాలామంది. అసలు ఈ పథకాలు అనేవి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారు? ఉపయోగం ఏముందంటే ఇక అది ఆయనకే ఎక్కువ, రేవంత్ రెడ్డికే తెలియాలి. ఓటేక ముందుకేమో మీకు అనుకునే అని చేస్తామని అన్నాడు, వేసినాక ఇట్లా వస్తుంది బస్సు. ఇప్పుడైతే మంచిగా అనిపించట్లేదా? ఏం బాగాలేదండి. సినిమాలో చేస్తారు. మరి ఏంటి ఎలా కొనసాగుతుంది? రేవంత్ రెడ్డి వచ్చి 10 నెలలు అయింది కదా. మాకు తెలియదండి అలాంటివి. మీకు తెలియదు. మీకు ఏ పథకాలు వర్తించలేదా ఆయన వచ్చిన తర్వాత? ఒక్కటి కూడా. ఉచిత బస్ అన్న కొనసాగుతుందా లేదా? అది కొనసాగినా కూడా కొట్లాటలే అవుతున్నాయి. అలా కూర్చుండడే లేదు. కొట్లాట్లు ఎందుకు అవుతున్నాయి? సీట్లు దొరకక, సీట్లు దొరకక. పబ్లిక్ ఎక్కువే. మరి మీకు మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇంకేం పథకాలు అనేవి రావా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? కానీ ఏమో మరి ఇంకేం చేస్తాడో తెలియదు. కానీ ఇప్పుడు ఉన్న పథకాలు అయితే ఏం లేవు. మరి ఇప్పటి వరకు ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు ఈ గవర్నమెంట్? నాకు తెలియదు ఎక్కువ. హాయ్ అండి, మీ పేరు? జీవిత. జీవిత. ఏం చేస్తుంటారు? నేను షాపింగ్ మాల్ షాపింగ్ మాల్లో చేస్తుంటారు. మరి ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా, ఇక పథకాలు అనేవి వస్తున్నాయి? ఏముంది ఏం లేదు. ఈ ఉచిత బస్సు అనేది పెట్టారు కదా, ఈ ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఏంటంటారు మీకు తెలిసినంత? ఏం ఉపయోగం ఉందని ఏం లేదు. ఈ ఉచిత బస్సు వల్ల కూడా ఉపయోగం లేదండి. ఇంకా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి రూలింగ్? నేను టాక్సీ డ్రైవర్ని అయ్యా. టాక్సీ డ్రైవర్. ఏంటి మరి పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది? మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. 10 నెలలు అయింది ఇప్పటికి రేవంత్ రెడ్డి వచ్చి. మరి ఇస్తానన్న హామీలు ఎంతవరకు నెరవేర్చారు? ఏమి ఇచ్చాడు ఏం పోయిండో భగవంతునికి ఎరక. తెలంగాణలోనే ఉంటున్నారు? తెలంగాణలోనే ఉంటున్నాం, భగవంతునికి ఎరక. కాకపోతే ఒకటి సరే టాక్సీ డ్రైవర్ అనగానే వాళ్ళు లేకపోతే మాకు కడుపు నిండకపోయేది ఏం లేదు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. లేడీసు ఫ్రీ బస్సులు పెట్టక ముందుకు చాలా మంచిగా ఉండేట, పెట్టిన కాంచెల్లి వాళ్ళు ఎక్కి దిగనికే ఇబ్బంది పడుతున్నారు. అట్లా దొంగతనాలు, ఫోన్లు పోడు, బంగారం పోడు, బస్సుల కింద దెబ్బలు తాగుడు, చాలా ప్రాబ్లాలు అవుతున్నాయి.
బస్సు డబ్బులు ఉన్నప్పుడు హన్మకొండకు ఆల్రెడీ పోయి మధ్యాహ్నం వరకు వచ్చేటోళ్ళు ఒక రోజు కూడా ఒకసారి హన్మకొండ పోనీకి ఇబ్బంది అవుతుందట. అట్లా బాధపడతారు. అంటే మాకేదో జనం ఎక్కపోతే మాకు అయ్యేది ఏం లేదు, ఇది కాకపోతే కూలీనే చేసుకొని బతకగలుగుతాం బస్ అంతే. మీ ఇంట్లో వాళ్ళకి ఏం పథకాలు వర్తించట్లేదా మరి? రూపాయినర లేదు ఇంతవరకు, ఏది లేదు. మీకు మరి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకి ఉచిత బస్సే కదా, ఫ్రీయే కదా? 6 నెలలకు ఒకసారి పోయే బస్సు అది. ఎందుకు అవసరమా? ఊకే పని లేక పాటలేక తిరుగుతారు. ఒక పలపులు వేసుకొని పోయి ఎక్కడ పోయి టిఫిన్ చేసి వచ్చింది చూడు, అది ఎంతవరకు కరెక్ట్? టిఫిన్ చేస్తానికి ఒక ఆమె పోతుంది, బ్రష్ చేసుకుని ఒక ఆమె పోతుంది. ఏం బాగుంది ఇది? ఇదేమన్నా బాగుందా? అట్లా సికింద్రాబాదు పోనీకి ఆమెకు ఎప్పుడు తెలియదు. ఫ్రీ బస్ అనగానే బిస్కెట్ల కోసం సికింద్రాబాద్ పోయి బిస్కెట్లు తీసుకొని అలా బాబుని తీసుకొని పోయి వచ్చింది. ఫ్రీ ఫ్రీ ఏది ఫ్రీ? తలకాయ కొట్టుకొని రోజు కొన్ని కోట్లు, 1000 కోట్లు లాస్ ఇది. మరి పథకాలు అనేవి ఈయన ఇస్తానన్నాడు కదా, 6 గ్యారెంటీలు అనే ఇచ్చాడు. ఈ 6 గ్యారెంటీల్లో ఎన్ని సాధ్యమయ్యాయి? ఇప్పుడు ఎన్ని సాధ్యమనే? బస్సు ఒకటే ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే నడుస్తుంది. మరి 500కే గ్యాస్ అన్నారు. గ్యాసా? అది ఎప్పుడు వస్తుందో ఆయనకి ఎరక, భగవంతునికి ఎరక. రావట్లే మీ ఇంట్లో 500కే గ్యాస్? 500 లేదు, ఆవకాయ లేదు, ఏం లేదు. అన్ని పైసలు పెట్టి కొనుక్కొచ్చుకుంటున్నాం. 500కే వచ్చింది లేదు. ఉచిత కరెంట్ అన్నారు. మరి ఉచిత కరెంట్ అదొకటి, ఓకే. 2 కరెంట్ బిల్లు మాఫీ. అది 200 యూనిట్లు అంటే సరేలే, అది గరీబోనికి అది ఒక సేపే. కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. కూలి పల్లెటూళ్ళలో ఉండి కూలి చేసుకుంటూ ఏ బస్సులు తిరుగుతారు? ఏ బస్సులలో తిరుగుతారు? సిటీలో ఉండేటోళ్ళకు, జాబులు చేసేటోళ్ళకు ఇదేమన్నా ఫ్రీ అర్థం ఉందా ఇది? అట్లా కాకుండా ఇంతవరకు అని ఒకటి పెట్టి అట్లా ఇచ్చినా చక్కదనం. లోకల్ బస్సులు ఈంచెలకి ఇంతవరకు ఇస్తే అదో అర్థం ఉంటుంది. కానీ నువ్వు ఈంచెలు ఆడికి ఎక్స్ప్రెస్లను పెడితేవి వీళ్ళు ఎక్కలేక దిగలేక అట్లా కొంత ప్రాబ్లాలు అవుతున్నాయి. రైతులకి రుణమాఫీలు చేస్తామనేసి 2 లక్షల రుణమాఫీ కూడా జరిగింది కదా. కొన్ని ఏమో చేసిండుగా మొన్న, చేసిండులే. కొన్ని చేసిండు, కొంతవరకు చేసిండు. మరి ఇప్పటి వరకు అయితే ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు ఈ గవర్నమెంట్? అయితే మంచిగానే ఉందయ్యా. ఇక కాకపోతే చాలా మంది ఇబ్బంది పడుతారు కానీ బయటకు చెప్పుకోలేరు. నాటువంటి కూడా ఆవేశం ఉన్నోడు చెప్తాడు. ఇప్పటివరకు మంచిగానే ఇక మంచిగానే సాగుతుంది. సాగుతలేదని కూడా అనలేము కదా. ముందు చేస్తాడేమని అనుకుంటున్నాం. కానీ ఒకటే మెయిన్ పాయింట్, ఈ ఫ్రీ బస్సులు అవడం వల్ల ఇప్పుడు ఈంచెలు అక్కడి వరకు అడుగు, ఇది పెట్టడం వల్ల మీకు ఏమైనా లాభం ఉందా అని అడుగు. లాభం ఉందని ఒక్కలన్నా ఇంతమందిలా చలో అన్ని కరెక్ట్ చేసినట్టు ఆయన. చెప్పండి అన్న, ఏంటి ఉపయోగం ఏంటి ఫ్రీ బస్సుల వల్ల కావచ్చు? ఓన్లీ ఆడోళ్ళకి పెట్టి, ఆడోళ్ళు పొద్దున్న లేచి చాలా వర్క్ చేస్తారు. పొద్దున్న లేచి రాత్రి 10 గంటల దాకా వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఫ్రీ పెట్టిండు. చాలా బాగుంది. ఈ మొగలు అంటే ఏం పని చేయరు కదా, వాళ్ళకి ఫ్రీ లేదు. ఎందుకంటే ఆడ ఇంట్లోనే ఉంటాడు. మొగలు పొద్దున్న లేచి ఆడోళ్ళు పని చేస్తారు కాబట్టి వాళ్ళకి చాలా వర్క్ పోవడానికి, పని చేస్తానికి ఫ్రీ బస్సులు. 1,00,000 రూపాయలు జీతం ఉన్న ఆమె బస్సు ఎక్కిపోతుంది. ఊర్లలో పల్లెటూళ్ళలో పనిచేసే వాళ్ళకి బస్సు ఎక్కరాలు 1 ఇయర్కి ఒకసారి కూడా ఎక్కరు. దేనికి ఉపయోగం? ఈ ప్రభుత్వం అంతా బేకార్ ప్రభుత్వం ఎప్పుడూ లేదు. ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి వేస్ట్ ప్రభుత్వం ఎక్కడ లేదు, ఎప్పుడు కూడా రాదు, రాబోదు కూడా. ఇలా 5 ఏళ్ళు కొనసాగుతాడు అనుకున్న మాత్రం వేస్ట్ మాట. 5 ఏళ్ళు ఉండడు, దించేస్తారు. ఆడోళ్ళు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈయన దించేస్తారు. ఈ ఆడోళ్ళు దించేస్తారు. మరి ఈ 10 నెలల కాలంలో ఈ ఫ్రీ బస్ కాకుండా ఎలా కొనసాగింది ప్రభుత్వం? ఇంతకుముందుకు ప్రభుత్వం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాడు. ఎక్కడ ఆడోళ్ళకు కానీ ప్రజలను కానీ ఏ రోడ్ల మీద కానీ ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా ఎక్కడ వెళ్ళేతో అక్కడ ఏ పని చేసుకుంటా పని చేసుకోరు. కానీ ఈ 10 నెలలలో ఎక్కడ లేని దొంగతనాలు ఎక్కువైనాయి రోడ్ల మీద. ఇప్పుడు తెలియని అమాయకులు ఎవరో పెద్ద మనుషులు వస్తారు, వాళ్ళు బస్సు ఎక్కి హఠాత్తుగా వాళ్ళ జోబులకి వెళ్ళి ఫోన్లు పోవడము, ఆటోల దగ్గరికి వెళ్ళి పుస్తకాలు దాడులు పోవడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు మాకు క్యాబ్లు ఉన్నాయి కొన్ని, ఆ క్యాబ్లలో పొద్దుగాల 4 గంటలకు వచ్చి సీరియల్ పెట్టినాం. ఇంతవరకు దాకా 1 గంట అవుతుంది, ఇప్పటివరకు కూడా ఒక్కటి కూడా వెళ్ళలేదు. మాకు నెలంతా కట్టుకోవాలంటే ఈఎంఐ కూడా రావట్లేదు. మరి ఈయన పథకాలు సాధ్యం చేస్తానన్నవి 6 గ్యారెంటీల్లో ఎన్ని సాధ్యం చేయగలిగారు? ఒక్కటే అయ్యింది, అది పనికిరాంది ఫ్రీ బస్సు. పనికిరాంది ఫ్రీ బస్సు, పనికొచ్చేది ఏది చేసినో చేయమని చెప్పి. 500కే గ్యాస్ అన్నారు కదా. 500 గ్యాస్ ఇస్తే 5 రోజులు కూడా రావట్లేదు. అది ఎంత ఉంది? 500 గ్యాసు వాటర్ బాటిల్ కన్నా కొంచెం పెద్దగా ఉంది అంతే, దానికన్నా పెద్దగా ఏం లేదు. అది కూడా ఆటోలు పొద్దుగాల నీళ్ళు పెట్టి, చాయ్ పెట్టి, కూర చేసి, పిల్లలు తయారయ్యే వరకు, దోశ వేసే వరకు అది కూడా అయిపోతుంది. మహిళలకి 2500 ఇస్తానన్నాడు కదా, ఎక్కడ ఇచ్చిండో ఒకరిని చూపించమనండి. చూపించిన ఒక లేడీస్ చూపించమండి. 500 ఇచ్చామని ఏ పథకంలో ఏ లేడీస్ చెప్పానండి, మేము దానికి ముందు ఉంటాం. మరి పల్లెల్లో ఏమన్నా మార్పు అనేది వచ్చిందా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? ఇక్కడ లేదు, దోపిడీలు ఎక్కువైతున్నాయి. రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు ప్రభుత్వము జనాలకు అడ్డంకులే. అప్పటికి ఇప్పటికి ఏం మారింది? కేసీఆర్ పరిపాలించబట్టి 10 సంవత్సరాలు అయింది, ఈయన పరిపాలించబట్టి ఒక 10 నెలలు అయింది.
కేసీఆర్ ఉన్నప్పుడు ప్రజలకు ఎలాంటి హామీ జరగలేదు. ఎవరు ఏం పనులు చేసుకున్నా హైదరాబాద్ చుట్టుపక్కల అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పటికీ ఏ పెద్ద మనిషినైనా కేసీఆర్ అంటే మా పెద్ద కొడుకు. రేవంత్ రెడ్డి అని ఒక్కరినైనా చెప్పమనండి. ఆయన తిట్టినోళ్ళు కానీ తిట్టనోళ్ళు లేరు. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? లక్ష్మియా? ఏం చేస్తుండవు? నేను హోటల్లో పనిచేస్తాను. హోటల్లో పనిచేస్తావు. ఎలా ఉంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 10 నెలలు అయింది కదా? దాండుగా రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు? 4,000 ఇస్తాడు, 4,000 ఇస్తాడా? ఇంకా చిన్న ఏజ్ వాళ్ళకి 2,500 ఇస్తాడు, వాళ్ళకి ఇస్తాడా? అన్నీ ఒప్పుకున్నాడు. అన్నీ ఏం చెప్తాడు? ఏం అమలు చేసాడు? అడవైన బస్సు పెట్టిండు, అడవైన బస్సు పోతూనే ఉంటాయి. మీరు రాకముందే పోతూనే ఉంటాయి. మరి బస్సు పెట్టడం వల్ల మంచిదే కదా మీకు? ఏం బస్సు లేవలేని వాళ్ళు ఎక్కినా పోతారండి. బస్సు ఆపుతారు, ఆపుతారు. ఏడాపుతారు? చేసిన వాళ్ళు లేవరు, సాధనైన వాళ్ళు ఓటే సాధన వాళ్ళు కూడా వారికి. ఓకే, ఇప్పుడైతే మంచిగా లేదంటావా? లేదు మంచిగా లేదు. ఎన్నటి దిగు గట్ట దిగుతాడు. మీ పేరు? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? నేను కారు నడుపుతుంటారు. మరి ఎలా కొనసాగుతుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన, 10 నెలల పరిపాలన? ఏం జరుగుతలేదు. ఒక్క మాట పని కూడా కాలే. బస్సులు పెట్టిండు, ఆగమాగం చేస్తుండు. పబ్లిక్ అంతా కింద పడుతారు, మీద పడతారు. అట్లనే కూర్చుంటారు. మగవాళ్ళేమో కింద, మా ఆడవాళ్ళేమో మీద. అట్లా అయితే అంతా ఆగమాగం పరిస్థితి. మరి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకి మంచిదే కదా ఉచిత బస్సు అంటే? ఆడవాళ్ళు ఓలు పోతురు అని ఆడవాళ్ళు ఓలు ఒకరు ఉత్తోలు పోతురు, ఖాళీ వాళ్ళు పని పాట లేని వాళ్ళు ఏమేమో పోతురు వస్తురు. అప్పుడు బయటకు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్తురు. ఇంకే ఎక్కువ ఓవర్ అయిపోయింది ఇప్పుడు చాలా. మరి మీకు పథకాలు ఏమేమి వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? ఏం రాలే ఇంకా. పథకాలు ఏమొచ్చినాయని ఒకటి రైతు బంద్ చేసినట్టు చేసిండు, అది అంతే ఉంది. అది ఏముంది కదా, ఒకటే ఏముంది, అందరుగా ఏం చేయలే, వేస్ట్. మరి 500కే గ్యాస్ అన్నారు కదా? 500 గ్యాస్ ఓలికి ఇచ్చిన ఎవడికి ఇయ్యలేడు. మాట వరకే అది ఇయ్యలే. ఇంకా ఉచిత కరెంట్ అన్నారు. ఉచిత కరెంట్ ఓలికి వచ్చింది, ఒకరికి 2 వస్తే ఊరు మొత్తం వచ్చినట్టు. అది రాలే. అందరిగా జరిగింది అంటున్నారు కదా? రాలే. ఈ పథకాలు ఇస్తామని చెప్పారు. అసలు ఇన్ని పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారు? అంత లాస్ గవర్నమెంట్కి, అంత లాసే. ఇది ఇంకా లాస్ చేస్తానికే వచ్చిండు రేవంత్ రెడ్డి. మరి నిరుద్యోగులకి నేను నిరుద్యోగత పోగొడతాను, నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నాడు కదా, ఎంతవరకు సాధ్యమైంది? ఏది కాదు ఇంకా. ఇంకే చేయలేడు, కాదు కూడా. ఇంకా ఆగమైనట్టే కానీ కాదు. మార్పు ఏమైనా ఉందా మరి 10 నెలలు? ఏం లేదు, ఇంకెక్కువ ఘోరమైంది. ఒక్కొక్కడు అడక తినవలసి వస్తట్టుంది ఇంకా 4 రోజులు అయితే. ఎందుకు అంత దారుణంగా ఎందుకుంది పరిపాలన? దారుణం అంటే వచ్చిన పోతే దారుణమైంది. అదే కేసీఆర్ వస్తే ఏం కాకపో మంచిగా ఉండేది. కేసీఆర్ వస్తే ఎందుకని కేసీఆర్ వస్తే మంచిగా ఉండేది అంటే ఏంటన్నా కొట్టైనా సరే గరీబోలకు పెట్టిండు. ఈయన కూడా పెడుతున్నాడు కదా? పెట్టిండు. ఎవరు పెట్టిండు? ఇంకా ఎక్కువ ఎవరు కానీ పెట్టిండా? పెట్టలే ఏం చేయలేదు. పథకాలు ఇస్తున్నాడు కదా ఈయన కూడా. ఉచిత బస్సు పెట్టాడు. ఉచిత బస్సు ఎందుకు? వాళ్ళ కింద వాడి మీద వాడి అవసరమా? ఉత్తుతోలు పోతురు వేస్ట్గా. మహిళలకు 1100 ఇస్తానన్నాడు. అవన్నీ ఏమి ఇవ్వాలి, ఇంకా ఏం లేదు. 4000 పెన్షన్ ఇస్తానన్నాడు. 4000 లేవు, ఏం లేవు. అవే 2016 రూపాయలు. అవి కూడా నిలబడతలేవంట. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అన్నాడు. లేవు, అవి కూడా లేవు. వేస్ట్ ముచ్చాడు. ఇప్పుడైతే మంచి కొనసాగట్లేదు అంటారా? ఏది లేదు. పని జరుగుతులేవా, పని ఉరికే అనేది లేదు, ఏమీ లేదు. మనుషులకు రోడ్డు మీద తిరగవలసి కుక్క బతుకు అయిపోయింది అందరికి. అంత దారుణమైంది. ఇంకా ఘోరం అవుతుంది. ఇప్పుడైతే మంచిగా లేదంట. మంచిగా లేదు. ఇది ఎప్పుడు దిగిపోతే అప్పుడు మంచిగా అవుతుంది. అప్పుడు మంచిగా అవుతుంది. మళ్ళీ కేసీఆర్ ఎక్కితేనే పక్క. కేసీఆర్ ఎక్కుతాడు. మీ పేరు నాకు 2 లక్షలు మారిపోయినాయి. ఇంకేం కావాలి? మీ పేరన్నా? ఎందుకన్నీ నీకు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తాను కానీ. ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? లేదు, అది లేదు అని అడుగుతాను. ఎందుకు చెప్పు? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలా ఉంది? బాగానే ఉంది. మరి మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయా? వస్తూనే ఉన్నాయి. ఏం పథకాలు వస్తున్నాయి? ఇప్పుడు మాకు ఆడికి చాలు రైతు కాబట్టి మేము మాకు ఆడికి ఇప్పటికీ 2 లక్షలు. 2 లక్షలు రుణమాఫీ జరిగిందా? లేకపోతే 1 లక్ష చేసిండు, మళ్ళీ 2 లక్షలు తీసుకోమంటాడు. ఇంకేం కావాలి? రుణమాఫీ అందరికి జరగలేదు అంటున్నారు కదా? మాకు జరిగింది కాబట్టి చెప్తాను. ఎవరి గురించి మనకు తెలియదు. మరి ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా? ఉచిత బస్సు వల్ల అంటే అది ఆలోచన తెలవాలి, మాకు కాదు. ఇప్పటివరకు అయితే మంచిగానే ఉందంటారా? మంచిగానే ఉంది. ఇప్పటివరకు అయితే మంచిగానే ఉంది.
నా ఏంటి పరిస్థితి ఎలా ఉంది, ఎలా కొనసాగుతుంది ప్రభుత్వం ఇప్పుడు 10 నెలలు అయింది రేవంత్ రెడ్డి? ఎలా ఉందంటే జర ఆటోలు జర దందా డల్ అయిపోయింది, జర ఇబ్బంది ఉంది, ఆటోలు నడుస్తలో సరిగా. మరి పథకాలు ఏమైనా వస్తున్నాయి మీ ఇంట్లో వాళ్ళకి? ఇంకా పథకాలంటే ఇంకేం స్టార్ట్ కాలే కదా, అన్ని అప్లికేషన్ తీసుకుని ఇంకేం స్టార్ట్ కాలేదు. 3 నెలల్లోనే అన్నీ చేస్తా అన్నారు కదా. చేస్తున్నారు కానీ ఇంకా ఏం కాలేదు, చేస్తారేమో, ఇంకా టైం ఉంది. ఈ ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా? ఇంకా అది లేడీస్కి ఉపయోగం ఉంది కానీ మా లాంటి వాళ్ళకు ఇబ్బంది అయిపోతుంది. ఒకవేళ మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఉపయోగకరమే కదా మరి? ఉపయోగమే కానీ ఇక మాకు ఇబ్బంది అయిపోతుంది. మీకైతే ఇబ్బంది అవుతుంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2500 ఇస్తాను మహిళలకు అన్నాడు. 2500 ఇస్తాను కదా నెలకి, వస్తుందా? ఇంకా స్టార్ట్ కాలేదు. అది ఉచిత కరెంటు అది వస్తుంది. ఉచిత కరెంటు వస్తుంది. మరి ఆయన అమలు చేస్తానన్న 6 గ్యారెంటీల్లో ఎన్ని అమలు చేయగలిగాడు? ఉచిత కరెంట్ వస్తుంది, మళ్ళీ ఇది రుణమాఫీ అయింది, ఇంకా అంతే, ఇక అవే వస్తున్నాయి ప్రజెంట్ అయితే. ఉచిత బస్సు దగ్గర 500కే గ్యాస్ అన్నాడు కదా, అది సాధ్యమైందా? అది నాకు అంత ఐడియా లేదు. గ్యాస్ ఎంత తీసుకుంటున్నారు ఇప్పుడు? అంటే నేను సపరేట్ ఉంటున్నా, ఇంటికాడ అమ్మది వేరే ఉంటుంది కదా. పెళ్ళయిందా? పెళ్ళైంది. మరి పెళ్ళైతే గ్యాస్ బిల్ తెలియకుండా ఎట్లుంటుంది బ్రో నీకు? నేను బయట తీసుకుంటున్నా, అమ్మ దగ్గర తీసుకుంటలేదు. ఆమెకు ఉంది కనెక్షన్, ఆమెకు ఉంది. ఇక నేను ఆమె ఊర్లో ఉంటుంది కాబట్టి ఆమెనే తీసుకుంటుంది, నేనేం తీసుకున్నాను. నేను తీసుకున్నాను. ఓకే, ఇప్పుడైతే ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన విధానం? ఇప్పటి వరకు అయితే పర్లేదు, ఇంకా ముందు చూడాలి. ఇక చూడాలి, ఇప్పటివరకైతే పర్లేదు. ఎక్కడి నుంచి? భువనగిరి. ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలల కాలం పూర్తయింది కదా? బాగుంది. అంటే ఏ రకమైన పరిపాలనా విధానం కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి? మంచి పరిపాలన నడుస్తుంది. రేవంత్ నాయకత్వం మంచిగా ఉంది. రేవంత్ నాయకత్వం బాగుంది. ఇలానే 10 కాలాల పాటు మంచిగా ఉండాలి. మరి ఇస్తానన్న 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి? అన్నీ నెరవేర్చారు, ఇచ్చిండు, అన్నీ చేస్తాడు, మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు మీకు ఏ పథకాలు అందుబాటులోకి వచ్చాయి? రైతు రుణమాఫీ కానీ, మహిళలకు ఫ్రీ కానీ, అన్నీ, గ్యాస్ సిలిండర్ కానీ అన్నీ చేసినాడు. ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటారు? మామూలు పబ్లిక్కి మంచిగా ఉంది. విలేజ్లలో ఉన్న వాళ్ళకు అని, ఒక చిన్న వ్యాపారులకు కానీ, ఇంతకుముందు సిటీకి రావాలంటే 500-600 ఖర్చు అయ్యేది, అది ఫ్రీ అయింది. అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ ఐటమ్ పూలు కానీ కూరగాయలు కానీ కొనుక్కొని పోతున్నారు. అదొక మంచి బాగుంది, మంచి కొనసాగుతుంది. మరి 500కే గ్యాస్ అన్నారు, సాధ్యమైందా? అయింది. 500కే గ్యాస్. ఓకే, మరి ఉచిత కరెంటు పరిస్థితి ఏంటి? ఉచిత కరెంటు చేస్తున్నాడు కదా, బాగుంది. మరి 4000 పెన్షన్ ఇస్తానన్నాడు, అది సాధ్యమైందంటారా? అవుతుంది. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేయలేదు. చేస్తాడు, అది చేస్తాడు, స్టార్ట్ చేస్తాడు. ఈ 10 నెలల కాలంలో తెలంగాణలో వచ్చిన మార్పులు ఏంటి? మార్పులు ఏంటంటే మార్పు చేస్తున్నాడు అన్ని. కేసీఆర్ అన్నీ చేసి కానీ కొంచెం అన్నీ సొంతం కోసం చేసుకున్నాడు అని అన్ని విధాల న్యాయం చేసుకుంటూ పోతున్నాడు. అప్పటి కేసీఆర్ పరిపాలనా విధానానికి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానానికి తేడా ఏంటి? 10 సంవత్సరాలు పాలించిన ఆయనది, ఈ 10 నెలలు పాలించిన ఆయనది తేడా ఏంటి? 5 సంవత్సరాల ఆర్టీసీ లాస్ ఉద్దేశం చెప్పిండు ఈయన రేవంత్ అన్న గారు. తిరిగి రాసిండు, అందరికీ ఫ్రీ ఇచ్చినాడు. అందుకే రుణమాఫీ కూడా 10 సంవత్సరం చేస్తానని చేయలేదు, ఒక 6 మంత్లో రుణమాఫీ చేసేసి, అది గ్రేట్. ఇప్పటివరకు అయితే మంచిగానే కొనసాగుతుంది. మార్పులు కొనసాగుతున్నాయి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణకి సంబంధించి. తెలంగాణ వచ్చిన సంది ఇప్పుడు ఒక మంచి పవర్ఫుల్ ఐటెం తీసుకున్నాడు, హైడ్రా అనేది. చెరువులలో కానీ కబ్జా చేసుకున్నాడు చాలామంది, అవన్నీ పగలగొట్టి మంచిగా చేస్తున్నాడు. హైడ్రా ఇంకా ముందు మంచిగా మా విలేజ్లలో, మండలాల్లో, మున్సిపాలిటీలలో ఇంకా మంచిగా తీసుకురావడం మాకు మంచిది. కొందరు నాయకులు, పెద్ద బడా నాయకులు అన్ని ఆక్రమించుకుని, చెరువులు కానీ ఆక్రమించుకొని బిల్డింగ్లు కానీ ఫంక్షన్ హాల్ కానీ అలాంటివి నిర్మించుకుంటారు. అది కూలగొట్టడం మంచి పని అనేది. ఇంకా ముందు ఇంకా భారీ పెద్ద ఎత్తున మంచి చేయాలని రేవంత్ అన్న గారికి కోరుకుంటున్నాను నేను. ఈ హైడ్రా వల్ల ఉపయోగం ఏంటంటారు? ఉపయోగం ఉందండి, చాలా భూ కబ్జాలు చేసుకొని మాలాంటి మామూలు జనాల్ని ఆక్రమించుకొని కబ్జా చేసుకుంటున్నాం. అది రేవంత్ అన్న వచ్చి మొత్తం హైడ్రా అని ఒక కొత్త తీసుకొచ్చారు కాబట్టి అది మంచిగా చేస్తున్నారు. మంచి చేయాలని మేము కోరుకుంటున్నాము. మంచిగా ఉంది.